45 సెకండ్స్ ఇవ్వండి. లిక్విడిటీ స్వీప్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ లిక్విడిటీ అంటే ఏంటి? చార్ట్లో అందరికీ ఆబ్వియస్గా కనిపించే ఒక స్వింగ్ హై ఆర్ లో వస్తాయి కదా, అక్కడ చాలామంది స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అదే పాయింట్ దగ్గర చాలామంది పెండింగ్ బై ఆర్ సెల్ ఆర్డర్స్ ఉంటాయి. ఇదంతా కలిపితే ఒక లిక్విడిటీ. ప్రైస్ ఆ స్వింగ్ హైని కొంచెం దాటి అక్కడ ఉన్న అన్ని స్టాప్స్ని ట్రిగర్ చేసి వెంటనే రివర్స్ అయిపోతుంది. దీన్ని లిక్విడిటీ స్వీప్ అంటారు. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నిఫ్టీ 25,000 దగ్గర ఒక స్వింగ్ హై ఉందనుకుందాం. చాలామంది నిఫ్టీ 25,030 పైన షార్ట్ తీసుకొని ఎస్ఎల్ 25,050 అక్కడ పెట్టుకుంటారు. ప్రైస్ 25,050 దాటి 60 దాకా వెళ్ళి అక్కడ ఉన్న ఎస్ఎల్ ఆర్డర్స్ అన్నింటినీ ట్రిగర్ చేసి తర్వాత 25,000 కిందకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇది చూడ్డానికి బ్రేక్అవుట్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు, ఇది ఒక ట్రాప్. ప్రైస్ ఆ లెవెల్ దాటింది అనుకుని చాలామంది లాంగ్ ఆర్ షార్ట్ తీసుకుంటారు. సడన్ రివర్సల్తో వాళ్ళ ఎస్ఎల్ హిట్ అయిపోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? పెద్ద ప్లేయర్స్ పెద్ద సైజులో బై ఆర్ సెల్ చేయాలి అంటే వాళ్ళకి లిక్విడిటీ కావాలి. రీటైల్ స్టాప్స్ దగ్గర ఉన్న లిక్విడిటీ వాడుకుంటే వాళ్ళ ఆర్డర్స్ చాలా ఈజీగా ఫిల్ అవుతాయి. చాలామంది ఇది ఎలా గుర్తించాలి అని తెలియదు. ప్రైస్ స్వింగ్ లెవెల్ని కొంచెం మార్జిన్తో దాటి ఒక బిగ్ విక్ ఇచ్చి తిరిగి వెనక్కి వచ్చేసిందంటే అది లిక్విడిటీ స్వీప్. జెన్యూన్ బ్రేక్అవుట్ అనుకుంటే అది ఆ లెవెల్ని హోల్డ్ చేస్తుంది, వెనక్కి వెంటనే వచ్చేది. లిక్విడిటీ స్వీప్ అయితే మాత్రమే ఆ విక్ ఒక్కటి కొంచెం దాటి వెంటనే లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ అందరు చేసే కామన్ మిస్టేక్, ప్రైస్ లెవెల్ దాటగానే ఆలోచించకుండా ఆ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకుంటారు. ఇది తప్పు. ముందు ఇది జెన్యూన్ మూవా స్వీపా అని వెయిట్ చేయాలి. ఇక్కడ ఎలా ట్రేడ్ చేయాలి? స్వీప్ కన్ఫర్మ్ అయ్యాక, అంటే విక్ దాటి క్లోజ్ అయిందని అర్థమయ్యాక రివర్స్ డైరెక్షన్లో తర్వాత క్యాండిల్ ఓపెన్లో ఎంట్రీ తీసుకోండి. ప్రీవియస్ స్వింగ్ హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. చిన్న క్యావియేట్ ఏంటంటే, హయ్యర్ టైం ఫ్రేమ్స్ లైక్ 1 hour ఆర్ 4 hours స్వింగ్ లెవెల్స్ దగ్గర జరిగే స్వీప్స్ లోవర్ టైం ఫ్రేమ్ స్వీప్స్ కంటే చాలా రిలయబుల్. సో అక్కడ ఇలాంటి ట్రేడ్స్ మీరు పట్టుకుంటే దాని యాక్యురసీ చాలా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లిక్విడిటీ స్వీప్ అంటే సింపుల్గా మార్కెట్ మీ స్టాప్ లాస్ని టార్గెట్ చేసి తర్వాత అసలు డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది మీరు గుర్తిస్తే చాలా ఫేక్అవుట్ ట్రేడ్స్ ముందే అవాయిడ్ చేయొచ్చు. ఈ ఫుల్ బ్రేక్ డౌన్ నా ఫ్రీ పీడిఎఫ్లో పెట్టాను. పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, డిఎం చేస్తా. ఈ కాన్సెప్ట్స్ అన్ని బేస్ చేసుకుని సర్టిఫైడ్ స్ట్రాటజీ సిగ్నల్స్ 11 యాప్లో ఉన్నాయి. లింక్ నా బయోలో ఉంది, సైన్అప్ చేసుకోండి, నాకు హెల్ప్ అవుతుంది. చలో రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.